జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి చెలరేగింది. సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. విజయశాంతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీల మధ్య అవినీతిపరమైన రహస్య ఒప్పందాలు కుదిరాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని గ్రహించిన ఈ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం చేతులు కలిపాయని ఆమె విమర్శించారు. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని, ఓట్ల విభజన ద్వారా బీఆర్ఎస్ కు లాభం చేకూర్చడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అలాగే టీడీపీ కూడా బీజేపీతో పొత్తు పేరుతో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తోందని ఆరోపించారు. టీడీపీ తన కార్యకర్తలను గోప్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి కోసం పనిచేయమని ఆదేశించిందని విజయశాంతి ఆరోపించారు. ఇది రాజకీయ నైతికతకు విరుద్ధం. కాంగ్రెస్ ఎదుగుదలని అడ్డుకునే కుట్ర ఇదని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చ చెలరేగింది. విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విభిన్న ప్రతిస్పందనలు రేకెత్తిస్తున్నాయి. పలువురు నెటిజన్లు ఇదెక్కడి లాజిక్ రాములమ్మ అంటూ ప్రశ్నించగా, మరికొందరు కాంగ్రెస్ పార్టీ తన పరాజయ భయాన్ని దాచడానికి ఆరోపణలు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ విజయశాంతి మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తూ ఈ కుట్ర వెనుక ఉన్న నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలి, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి అని కోరారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక తప్పనిసరైన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. విజయశాంతి వ్యాఖ్యలతో ఈ రాజకీయ పోరు మరింత ఉత్కంఠ రేపుతోంది. ఏదేమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తొలి పెద్ద పరీక్షగా ఏ ఎన్నిక పరిగణించబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.